నీకు చెప్దామని గుడ్ న్యూస్ తెచ్చామరా. ఏంటది? అదే మా రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యారన్నమాట. కంగ్రాట్స్ రా. ఒరే చంటి ఇటు తిరుగు. ఏంట్రా? లేకపోతే ఏంట్రా, మేము పేరైనా చాలా సంతోషపడుతుంటేనే. అసలు మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నావు? గోచి కట్టుకుని ఈది బడి దగ్గరికి వెళ్ళి నుంచి ప్రతి క్లాస్ నుంచి కలిసి ఎక్కాలనుకున్నావా? అవును. మరి నీకు అమ్మోరు పోసి పరీక్షలు రాయలేకపోతే పరీక్షలు రాసి కూడా మేము కావాలనే ఫెయిల్ అయ్యాం. నా కోసం మీరు అంత పని చేశారా? నీ కోసం ఎగ్జామ్స్ ఏంట్రా, కావాలంటే ప్రాణాలని ఇస్తాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? 10 రోజుల్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా. దానికి అందరం కలిసి రాసి పాస్ అయ్యి కాలేజీ మెట్లు ఎక్కుదాం. ప్లాన్ బానే ఉంది బాబు, కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం, హాస్పిటల్లో ఉంటాం గానీ. మేమని కొట్టావు, నేను పుట్టక నన్ను కొట్టావు. తప్పు చేస్తే ఎవరన్నా కొడతాను రా. ఇవాళ నువ్వు దొరకపోయావో సగం వేసి నీకున్నది అదేగా. ఏంటో అవుతున్నావు? చెప్పుకెళ్తాను. ఎవరాదే పెట్టి పట్టుకెళ్ళి తప్పానని తప్పుడు మాటలు చెప్పి తప్పించు తిరుగుతావు. తప్పుడు నా కొడక, నీ తుప్పు రాకపోతే జుట్టు కూడా దొరకకుండా చేయించుకున్నావు కదరా. ఎందుకు దొరుకుద్ది? ఖాళీ ఉన్నప్పుడు అలా దొరుకుతుంటే. నేను ఖాళీగున్నానా? నేను ఖాళీగున్నానా? నువ్వు పరీక్ష అసలు నేను ఎందుకు తప్పానో తెలుసా? ఎందుకు తప్పా? చదవలేదు కాబట్టి. చేతకలేదా? అమ్మ నన్ను తప్పితే బాక్స్ లో పెట్టు, నేను తప్పితే బాతావేనా? అమ్మ తప్పింది నువ్వు ఏంట్రా? మరి పరీక్ష ఎందుకు తప్పావురా? నా క్లాస్మేట్ సుబ్బలక్ష్మి తప్పిందన్న, అందుకే నేను తప్పానన్న. సుబ్బలక్ష్మి తప్పితే నువ్వు తప్పడం ఏంట్రా? దాని పేపర్ పేపర్ చూసావు? ఏంట్రా? ఈ కన్నా కొడుకు నేరే వాడు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? నన్ను కొట్టే ఎక్కైనా, తిట్టే ఎక్కైనా, పెట్టే ఎక్కైనా నీకే ఉంది. కొట్టు. అయితే రారా